హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. కారంని ఏ విధంగా స్టోర్ చేయాలో తెలుసుకుందామండి. ముందుగా మంచి క్వాలిటీ ఎండుమిర్చిని తీసుకొచ్చి ఎండుమిర్చి తొడిమెల్ని తీసేసి ఒక 2 డేస్ పాటు ఎండుమిర్చిని ఎండలో ఆరబెట్టాలండి. ఎండుమిర్చి బాగా ఆరిన తర్వాత వాటిని తీసుకొని మిల్లు పట్టించాలండి. మిల్లు పట్టించిన తర్వాత కారం అనేది బాగా వేడిగా ఉంటుందండి. అందువల్ల వెంటనే మనము కారంని డబ్బాలో పెట్టకూడదు. ఒక ప్లేట్ తీసుకొని, వెడల్పాటి ప్లేట్ తీసుకొని దాంట్లో కారం వేసేసి బాగా ఆరబెట్టాలండి. కారం అంతా ఆరిపోయిన తర్వాతనే మనము డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకోవాలండి. కారం ఆరిన తర్వాత మనం ఒక గాజు డబ్బా కానీ లేదంటే స్టీల్ డబ్బా కానీ తీసుకొని దాంట్లో కారంని స్టోర్ చేసి మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుందండి. మనం రోజు వాడుకోవడానికి కొంచెం బయట డబ్బాలో బయట కొంచెం చిన్న డబ్బాలో తీసి బయట పెట్టుకుంటే అది మనం రోజు వాడుకోవచ్చు. 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది 1 ఇయర్ పాటు కలర్ మారకుండా, రుచి మారకుండా, పురుగు పట్టకుండా బాగుంటుందండి ఇలా ఈ విధంగా చేయడం వల్ల.